హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో తాంజోర్ పెయింటింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఆ పెయింటింగ్ కోసము నేను సరస్వతి దేవి పిక్చర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ముందుగా మనము ట్రేసింగ్ చేసుకోవాలి. చేసుకునేటప్పుడు మనం మిడిల్లో వస్తుందా లేదా, సెంటర్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మనం మార్కింగ్ వేసుకొని మరీ చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్న తర్వాత ట్రేసింగ్ చేసేటప్పుడు మనం మార్కింగ్ చూసుకొని ట్రేస్ చేసుకోవాలి. ఇలాంటి డీటెయిలింగ్ ఫినిషింగ్ కోసం మనం కొత్త కార్బన్ అయితే చాలా బాగా వస్తుంది. నేను ఇక్కడ పాత కార్బన్ ఆల్రెడీ యూస్ చేసిన కార్బన్ పేపర్ వాడాను. దాంతో నాకు అక్కడక్కడ మిస్ అయ్యింది. అలాగే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పిన్స్ పెట్టుకోలేదు. మీరు అలా చేయకండి. పిన్స్ పెట్టుకొని ట్రేసింగ్ చేయండి, అది అటు ఇటు కదలదు. చూడండి నాకు ఎలా వచ్చిందో. దాని తర్వాత నేను వైట్ కలర్తో శారీకి, అలాగే బాడీ, మన ఫేస్, హ్యాండ్స్కి అంతా వైట్ షేడింగ్ చేశాను. లైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ లైన్స్ వదిలేసి మీరు పెయింటింగ్ వేసుకోండి. నేను ఫుల్గా వేశాను, లాస్ట్కి పైన లైన్స్ వేశాను. మీరు అలా చేయకండి. లైన్స్ ఎక్కడ మీకు స్టార్టింగ్ కొత్తగా అయితే లైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ వదిలేసుకొని మరి మీరు పెయింటింగ్ చేయండి. అలాగే పెయింటింగ్ చేసేటప్పుడు బ్రష్ని క్లీన్ చేస్తూ ఉండండి. దాని ఎడ్జెస్లో ఒక వేస్ట్ క్లాత్ పెట్టుకొని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాగైతేనే మనకు పెయింటింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి అక్కడ ఫేస్కి నేను ఐస్ ఎక్కడెక్కడ లైన్స్ ఉన్నాయో ఐబ్రోస్కి, దానికోసం నేను క్లీన్ చేశాను. దీని తర్వాత ఫేస్ కలర్ వేసుకున్నాను. ఫేస్ కలర్ ఎలా వేసాను అంటే వైట్ కలర్లో కొంచెం ఆరెంజ్ కలర్ కలిపాను. దానికి నాకు ఫేస్ కలర్ అనేది వచ్చింది. అంత డార్క్ వేయలేదు, లైట్గా వేసాను. మీకు లాస్ట్లో కనబడుతుంది. అది మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఎలా వేసాను అనేది మీకు తెలుస్తుంది. అక్కడ సైడ్కి ఒక రిఫరెన్స్ పిక్చర్ పెట్టుకొని మీరు కలర్ వేసుకోండి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏది ఉందో అనేది మనకు అలాగైతేనే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మనం కలర్ మిక్స్ చేసేటప్పుడు బ్రషెస్ మనం ఏ బ్రష్తో అయితే వేస్తున్నామో ఆ బ్రష్ కలర్స్ తీసుకోకండి, వేరే సపరేట్గా ఒక బ్రష్ తీసుకోండి. అలాగే మనం పెయింటింగ్ వేసేటప్పుడు ముందుగానే మనకు ఏమేమి కావాలో అన్నీ మన దగ్గర పెట్టుకోవాలి. పెయింటింగ్ వేసేటప్పుడు తూడ్చే వేస్ట్ క్లాత్ కానీ, బ్రషెస్ కడగడానికి వాటర్ కానీ అన్నీ పెట్టుకోవాలి. వాటర్ కూడా మనకు కలర్ చేంజ్ అవుతున్న కొద్దీ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్లాక్ కలర్ వేశాను ఎయిర్స్కి. ఇది గ్రీన్ కలర్ క్లాత్ కాబట్టి బ్లాక్ కలర్ అంతగా కనిపించట్లేదు. మనం డార్క్ బ్రౌనిష్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్లాక్ కలర్ వేశాను హెయిర్స్కి మాత్రం. దాని తర్వాత నేను వీణాకి బ్రౌన్ కలర్ వేశాను. బ్రౌన్ కలర్ ఎలా వేశాను అంటే బ్లాక్ కలర్లో ఆరెంజ్ మిక్స్ చేశాను, బ్రౌన్ కలర్ వచ్చింది. ఇంకొంచెం క్లిప్ మిస్ అయ్యాను అందులో, అందుకే హాఫ్ నుంచి వస్తుంది. వీణాకి అది స్ట్రెయిట్గా వీణా ఎలా ఉందో అలా వేసుకోవాలి. తర్వాత నేను వీణాకి బ్రౌన్ వేసిన తర్వాత లాస్ట్లో వేసాను వైట్ కలర్తో దానిపైన లైన్స్ అవన్నీ. స్ట్రెయిట్గా లైన్స్ రావాలి అంటే మీరు జీరో బ్రష్ వాడండి. స్ట్రెయిట్గా థిన్గా వస్తాయి లైన్స్. దాని తర్వాత నేను గోల్డ్ కలర్తో ఆర్నమెంట్స్ వేశాను. ఆ గోల్డ్ కలర్ అనేది నేను అక్కడ ఆర్నమెంట్స్ లైన్ వేయకుండా ఓన్లీ డాట్స్ పెట్టుకుంటూ వచ్చాను. దాంతో మీకు అది ఆర్నమెంట్స్ ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ గోల్డ్ కలర్ అనేది మనకు అవుట్లైన్ వేసుకునే గోల్డ్ కలర్ ఇది.
మనకు సపరేట్గా గోల్డ్ కలర్ అవుట్లైనర్ దొరుకుతుంది. ఆ అవుట్లైనర్ గోల్డ్ కలర్తోనే నేను ఆర్నమెంట్స్కి ఇంకా శారీ బార్డర్ వేశాను. శారీ బార్డర్ కూడా గోల్డే వేశాను. అది డిఫరెంట్ లుక్ వస్తుందని, శారీ లుక్లో చాలా బాగుంటుందని నేను లాస్ట్లో శారీకి బ్లూ కలర్, లైట్ బ్లూయిష్ కలర్ యాడ్ చేశాను. శారీ వైట్ కలర్లో ఉంది రిఫరెన్స్ పిక్లో, కానీ నేను కింద బాటమ్ వచ్చేసి బ్లూ కలర్లో ఉందని బ్లూ కలర్ వేశాను. పార్ట్ 2 వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.